వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నందిగామ సిఐ నాయుడు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. డ్రగ్స్ నందిగామ పోలీస్ స్టేషన్ తరపున మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నందిగామ మండలంలో ఉన్న అధికారులు, ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, రాజకీయవేత్తలు అందరూ కలిసి ఈ డ్రగ్స్ పై దండయాత్ర క్యాంపెయినింగ్ భాగంలో ఒక యాక్టివ్గా పార్టిసిపేషన్ ఈ నెల 25వ తేదీకు అనగా బుధవారం ఉదయం 9 గంటలకి డ్రగ్స్ పై దండయాత్ర ఈ క్యాంపెయిన్ పెనుగంచిప్రోలు నుంచి నందిగామ నుంచి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నందిగామ పోలీస్ స్టేషన్ తరపున మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నందిగామ మండలంలో ఉన్న అధికారులు, ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, రాజకీయవేత్తలు అందరూ కలిసి ఈ డ్రగ్స్ పై దండయాత్ర క్యాంపెయినింగ్ భాగంలో ఒక యాక్టివ్గా పార్టిసిపేసి ముఖ్యంగా నందిగామలో గల ప్రధాన గొడవల్లో బహిరంగ సభలు కానీ క్యాంపెయినింగ్ ఉంటుంది. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి నేను కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవుతుందండి, మోచారుల నుంచి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి అనాసాగరం మీదుగా మసీద్ సెంటర్ నుంచి మన జీవీఎంఆర్ ఆపోజిట్గా గాంధీ సెంటర్ చేరుకుంటుంది. అక్కడ మానవహారం చేస్తారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషను, సీఎం రోడ్డు మీదుగా మొత్తం కంప్లీట్ అవుతుంది. తర్వాత వాళ్ళు లంచ్ చేసిన తర్వాత అనంతరం ఈవినింగ్ 4:30కి మళ్ళీ ఒక మీటింగ్ ప్లేస్ ఉంటుంది శ్రీకార ఫంక్షన్ హాల్లో. సుమారు 6:30 ఆ టైంకి కార్యక్రమం క్లోజ్ అవుతుందండి. నైట్ హాల్ చేసి నందిగామలోనే నెక్స్ట్ రోజు ఉదయం అంటే 26 ఉదయం మళ్ళీ వీళ్ళందరూ కలిసి చంద్రపాల్ లిమిట్స్లో ముప్పాల్లో ఎంటర్ అవుతారండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చిలకల్లు ఐసిడిఎస్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు బి రాము, షేక్ గౌస్మియా మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని అన్నారు. నందిగామలో శ్రీరామకోటి మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో 73వ శ్రీరామకోటి మహోత్సవం అత్యంత వైభవంగా సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులు జగద్గురు శ్రీ గంభీరానంద భారతీ మహాస్వామి పాల్గొన్నారు. అనంతరం శ్రీరామకోటి మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, 5వ వార్డు కౌన్సిలర్ ఏచూరి రత్నకుమారి, రామాలయం చైర్మన్ మహంకాళి వెంకటేశ్వర్రావు, 4వ వార్డు కౌన్సిలర్ మారం అమరయ్య కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షులు ఏచూరి రామకృష్ణ, శ్రీనివాస్చారి మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఇస్తారండి, జెండాలు కూడా ఇస్తారు. రాని వాళ్ళకి అందిస్తాం. మళ్ళీ రెండోది